హైదరాబాద్ మలక్పేటలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. డివైడర్ను ఢీకొట్టి బస్సుపైకి దూసుకెళ్లింది. టిప్పర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. ఇక టిప్పర్ బీభత్సంతో దిల్సుఖ్ నగర్ నుంచి షాదర్ఘట్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ మలక్పేటలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. డివైడర్ను ఢీకొట్టి బస్సుపైకి దూసుకెళ్లింది. టిప్పర్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. ఇక ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. టిప్పర్ బీభత్సంతో దిల్సుఖ్ నగర్ నుంచి షాదర్ఘట్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఈ యాక్సిడెంట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి మలక్పేటలో ఉన్నటువంటి టిప్పర్ ఏదైతే ఉందో ఆ టిప్పర్ దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపైకి రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రధానంగా కూడా బ్రేక్ ఫెయిల్ అవడంతో ఈ టిప్పర్ బీభత్సం అయితే సృష్టించింది. తిరుమల హిల్స్ నుంచి మలక్పేట ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిపైకి వస్తున్నటువంటి ఈ టిప్పరు వాహనం ఒకసారిగా బెయిల్ అవ్వడంతో రోడ్డు పైన ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టి లారీ మరియు బస్సును ఒకసారిగా వేగంగా ఢీకొట్టడం జరిగింది. అంటే ఈ ఘోర రోడ్డు యాక్సిడెంట్ లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కానీ స్థానికులు మాత్రం ఒకసారిగా భయాందోళన అయితే గురయ్యారు. టిప్పర్ డ్రైవర్ ఏదైతే అతను సంఘటనా స్థలం నుంచి అయితే రైట్ పరారవడం జరిగింది. ఇక్కడ రంగంలోకి దిగినటువంటి పోలీసులు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని ఆరాధించినప్పుడు బ్రేక్ ఫెయిల్ కారణంగానే ఈ ఇష్యూ జరిగినట్టుగా అయితే గుర్తించారు. రైట్ నౌ మలక్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళేటటువంటి వెహికల్స్ అదేవిధంగా వాటన్ని కూడా కాస్త స్లోగా మూవ్ అవుతున్నప్పటికీ కానీ షాదర్ఘాట్ వరకు మాత్రం కాస్త ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. రైట్ నౌ అయితే పరిస్థితి అంతా కూడా పూర్తిగా అదుపులోనికి అయితే వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం స్థానికులు భయాందోళనకు గురైనప్పటికీ కానీ రైట్ నౌ అయితే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటు చేసుకుంది. ఫారూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామంలో అవశేఖర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో సంచలనంగా మారింది. అవశేఖర్ గ్రామ 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇంతలోనే అవశేఖర్ రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారం గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రైల్వే పోలీసులు గ్రామస్తులకు అందించిన సమాచారం ప్రకారం రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని భావిస్తున్న పోలీసులు మృతదేహం వద్ద ఆధార్ కార్డు లభించడంతో అతను కంసాన్పల్లికి చెందిన అవశేఖర్గా గుర్తించారు గ్రామస్తులు. ఇక అవశేఖర్ కంసాన్పల్లి గ్రామ 4వ వార్డు సభ్యుడు వద్దకి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే గత 4 రోజులుగా గ్రామంలో కొందరు శేఖర్ను పోటీ నుండి తప్పుకోవాలని, తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు ఒత్తిడి తీసుకురావడం, వేధింపులకు గురి చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ అనిల్, షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామ పంచాయతీలో అయితే లోకల్ బాడీ ఎన్నికల వేళ భారీ విషాదం చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే అదే గ్రామానికి చెందిన 4వ వార్డు అభ్యర్థి ఎవరైతే అవశేఖర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. మొత్తానికైతే
ఆయన మంగళవారం ఉదయం నుంచి కూడా కనిపించకుండా పోయినట్టుగా కూడా శేఖర్ బంధువులు అయితే ముందుగా చెప్తూ వచ్చారు. రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారన్న సమాచారాన్ని ఒకవైపు రైల్వే పోలీసులు గ్రామ పెద్దలకు అందించడంతో గ్రామంలో ఉద్రిక్తత చెలరేగిందనుకోవచ్చు. మృతదేహం పక్కనే లభించిన ఆధార్ కార్డు ఆధారంగానే అతన్ని అభిషేకర్ గా ఇటు రైల్వే పోలీసులు గుర్తించి గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలకు ముందుగా సమాచారం అందించారు. దాని తర్వాత మృతదేహాన్ని అయితే గ్రామానికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గ్రామస్తులు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఎవరైతే అభిషేకర్ ఉన్నారో ఆయనకు గత కొన్ని రోజులుగా నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ కూడా తీవ్ర ఒత్తిడి బెదిరింపులు జరిగాయని కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒకవేళ నామినేషన్ నువ్వు విత్డ్రా చేసుకోకపోతే కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం అంటూ కూడా శేఖర్ ను బెదిరించారని కూడా గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులంతా కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ వేధింపులతో తీవ్ర ఆందోళనకు గురైన శేఖర్ కూడా గ్రామంలోని కొంతమంది పెద్దలతో కూడా చాలా సార్లు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ విషయాన్ని చెప్పినట్లు కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే కూడా గ్రామంలో కొంతమంది పెద్దల బెదిరింపుల కారణంగానే ఈ అభిషేకర్ చనిపోయాడంటూ కూడా గ్రామస్తులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి శేఖర్ అయితే బీజేపీ మద్దతుదారుడని గ్రామస్తులు చెబుతుండడంతో ఈ మరణం వెనుక అసలు రాజకీయ కోణం ఉందా అనే ఆరోపణలు కూడా మరింత తీవ్రంగా వినిపిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే గ్రామంలో ఉద్రిక్త అయితే పెరిగిపోయింది. ఓవైపు శేఖర్ కి సంబంధించిన వాళ్ళు, తర్వాత శేఖర్ కుటుంబ సభ్యులు కూడా గ్రామంలోని కొంతమంది పెద్దలే ఇదంతా చేశారు, నామినేషన్ విత్డ్రా చేసుకోకపోయేసరికి బెదిరింపులకు పాల్పడేసరికి ఆయన ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకున్నాడు, కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ మృతికి గల కారణాలు ఏంటి తెలుసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అనిల్. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఓటర్లు నిర్ణయిస్తారు, జనాలు నిర్ణయిస్తే మనం వార్డు నెంబర్ అవుతామా, లేవు సర్పంచ్ అవుతామా, లేకపోతే ఎమ్మెల్యే అవుతామా, ఆ తర్వాత విషయం అదంతా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. దానికి పరిణామాలు కరెక్ట్ తీసుకొని చట్టం తన పని తాను చేసుకుంటూ కరెక్ట్ ఎవరైతే అతన్ని ఇంపాది పెట్టిరు, ఎవరేం చేసిరు అనేది అతని ఫోన్ కాల్డాటా తీసి సరైన పద్ధతిలో ఎంక్వైరీ చేసి అతనికి న్యాయం జరగాలని, వాళ్ళ కుటుంబాల న్యాయం జరగాలని నేను పదే వేడుకుంటున్నాను. ఎవరు ఇబ్బంది పెట్టిండ్రు, ఏ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు? ఇబ్బంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇప్పుడు అవతల ఇప్పుడు నలుగురు వేసినాము. అతను ఎవరెవరు మాట్లాడి కాల్డాటా తీస్తే క్లియర్గా తెలుస్తుంది కదండి. మొత్తం టోటల్గా అతను ఫోన్ చేసింది ఎవరు, వాడిని మాట్లాడింది ఎవరు, వాడిని ఏమేమి జరిగింది, మొత్తం టోటల్ డీటెయిల్ తీయండి. చట్టం ఇప్పుడు ఆల్రెడీ తీసేది, దాన్ని తీయండి, కాల్డాటా తీసి అతను ఏం జరిగింది, ఏం అన్యాయం జరిగింది, ఎవరేమో ఇబ్బంది పెట్టారు, ఏం జరిగింది మొత్తం టోటల్ తెలుస్తుంది కదా క్లియర్గా. ఒకసారి మీరు చేయండి, ఒకసారి క్లియర్గా తీయండి. ఒకసారి తీస్తే ఇతని తప్పు ఉందా, ఇంకోరు ఏమి ఇబ్బంది పెట్టారు, ఏం జరిగింది క్లియర్గా, అతను ఎవరు ఫోర్స్ చేసిరు, అసలు దేనికోసం అంత ఫోర్స్ కావాల్సి వచ్చింది. జనాలు అనేది ఓటము గెలుపు అనేది సాధ్యమే. అది ఎవరిని అదృష్టం ఉంటే వాడు గెలుస్తాడు, ఎవరికి సాధ్యమైనంత వాడు ఓటు అనేది అడుక్కోవాలి అని బెదిరింపులేంది. ఇట్లాంటి రాజకీయం ఎందుకు? భయం ఉన్న రాజకీయాలు ఎందుకు చేయాలి? భయం ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలని ఇంట్లో ఉండాలి. ఎందుకు అవన్నీ మంచుల ప్రాణాలు ఎందుకు తీస్తారు? ఇట్లా ఎందుకు ఇబ్బందులు పెట్టాలి? అవసరమా? నీ గెలుపు నీది, ఎవరు సాధ్యమైంది వాడు గెలుస్తాడు, ఎవరు అభిమానం జనాలకు నిర్ణయిస్తారు. అది మనం అనుకుంటే అది కాదు కదా. అట్లా అనుకుంటే ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు ఎట్లుంటుంది? అతన్ని డబ్బు ఉందని ఇష్టం ఉన్నాడు చేస్తాడా? కాదు కదా. నువ్వు ఏడున్నావు రాట అని నిన్న మొన్న కూడా ఊళ్ళోనే ఉన్నా కానీ నేను మాట్లాడలేను, నాతో సరిగ్గా మాట్లాడలే అంతో. మాట్లాడకపోతే ఇది తెలుసుగా మనకు ఎలక్షన్ నడుస్తున్నాను. బీజేపీ పొరలు అందరూ ఆయన లిబెట్టిరు, పొరలందరూ లిబెట్టిరు అంటే వద్దనుకున్నారంట, తల్లి తండ్రి వద్దన్నారంట. అక్కడికి వెళ్ళి కూడా ఎవరెవరు నేనేమన్నారట అంటే ఇప్పుడు సత్య, జేసీ కృష్ణ, హనుమంత్ అన్న, సిపిఎం యాదవ్ అంటే నేను అడిగినా నువ్వు ఏడున్నావు రా నువ్వు అంటాను. అంటే షాద్నార్ ఉన్నాను, నువ్వు ఇప్పుడు రారా అంటాను. నువ్వు బండి ఆపుతున్నా ఎట్లున్నావు అంటే బండి ఆపుతున్నా, పక్కకు నిలబెట్టు అన్న. నిలబెట్టి మన కలవడ ఇలా ఏమైంది, ఎవరు ఏమన్నారు చెప్పండి. హనుమంత్ అన్న, జేసీ కృష్ణ, ఇప్పుడు సత్య, సిపిఎం యాదవ్ వీళ్ళు నన్ను చాలా తిప్పలు పెడుతున్నారు. ఏం తిప్పలు పెట్టిర్రు? ఏమని తిప్పలు పెట్టిర్రు? అదే ఎలక్షన్ గురించి విడ్రా చేసుకోకపోతే నేను జైలు పంపిస్తాం కొడుక అన్నారంట. ఈ ముచ్చట చెప్పిండు. అంటే నేనేమన్నా రేపు నువ్వు ఇప్పుడు రారా, నువ్వు నేను చెప్పిన ఇప్పుడు రారా, నువ్వు నేను ఉంటుందా రేపు పొద్దుగాల తింటా, ఏ కొడుకు వస్తాడో నేను ఉంటుందా అంటే
ఢిల్లీలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. నేడు ప్రధాని మోడీతో రేవంత్ భట్టి భేటీ కానున్నారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు మోడీని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గేకు ఇన్విటేషన్ ఇచ్చారు. అందులో భాగంగానే పలు రాష్ట్రాల సీఎంలను కూడా ఆహ్వానిస్తున్నారు. రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను ఇన్విటేషన్ ఇవ్వనున్నారు మంత్రులు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం అన్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదని, నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతోనే పత్రిక నడిపారని వివరించారు. ఈ విషయంలో మనీ లాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం సరికాదన్నారు. గాంధీ కుటుంబం పట్ల ఉన్న అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లినందునే దృష్టి మరల్చేందుకు ఈ కేసుల పేరుతో హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు నాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఆస్తులు నెహ్రూ గారివే, ప్రారంభించింది నెహ్రూ గారి. నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని, ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దానికి పెట్టుబడి పెట్టి తీసుకున్నారు. దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి, కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్లో పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు. మేము ఎవరిది రూపాయి తీసుకో ఈ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబిచ్చిండ్రు. ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్ గా మార్చిండ్రు. వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళిండ్రు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద మోడీ, అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం. అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని, సందేశాన్ని వారికి అందించాలి. భయపడే సమస్యనే లేదు. పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా. మేము కార్ల కంపెనీలు, పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము. మాకు పోర్ట్ ఉంటే మేము షిప్లలో వీటన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది. అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు. ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. చెన్నైలో ఇగ్నిషన్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో రాజకీయాలు కీలకమని కేటీఆర్ అన్నారు.
ఇక కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. రేవంత్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇక 2 ఏళ్లుగా రేవంత్ సర్కారు 6 గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు. Well, this is a project called as Kaleshwaram. It's based in Telangana. It irrigates about 45 lakh acres of land, and this has been a game changer for Telangana's rural economy and agriculture. In fact, we were ranked number 12 in India on agriculture produce. Today, we are ranked number 1, surpassing Punjab and Haryana in paddy production. Now, we've benchmarked ourselves against the best in the world. World's largest innovation campus is in Hyderabad. You can Google that too. World's largest Amazon campus is also in Hyderabad. So our growth has been across sectors. If you look at our rural development model, we have consecutively won 30% of national awards on the National Panchayati Raj Divas. Well, I can't speak as a representative of the opposition because, the fundamental thing with us is we can't sit together and we can't talk together. See, for instance, the lack of unity is the biggest challenge. For instance, I'm fighting Congress in my state and BJP in my state. And then when it comes to union politics or politics in Delhi, we are asked to pick sides. We are asked to pick, whether you want to battle Congress or BJP. Now, my point is, if I'm fighting Congress in the state and BJP in Delhi, I'm still opposition effectively. But what went wrong, if you ask me, like you said, with respect to BJP and the opposition, I'd say Congress is the largest party today in the opposition. They've failed to enthuse people, they've failed to modernize, they've failed to organize, then they've failed to present a credible alternative nationally. That's beyond doubt. And that is why BJP is getting away without any serious scrutiny. BJP is able to, win election after election because the biggest asset of Prime Minister Modi, if you ask me, is Mr. Rahul Gandhi himself. తెలంగాణ రాష్ట్రాన్ని డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ను రూపొందిస్తున్నట్టు మంత్రి దుద్దిల శ్రీధర్బాబు తెలిపారు. ఇక డిఫెన్స్ ఇన్నోవేషన్లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా మార్చేలా ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్లో JSW గ్రూప్కు చెందిన పార్ట్ జిందాల్ శంకుస్థాపనకు మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్ సిస్టమ్స్, AI వంటివి ఇకపై భవిష్యత్తు సాంకేతికతలు కావని, అవి ఇప్పటికే అత్యాధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థగా మారాయని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఇక డిఫెన్స్ టెక్నాలజీలో స్వయంగా సమృద్ధి సాధించే దిశగా భారతదేశ ప్రస్థానంలో ఇదొక కొత్త అధ్యాయానికి మైలురాయిలా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ₹8,000 కోట్ల అంచనాలతో గత దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జనవరి 2025లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి పార్ట్ జిందాల్ గారు రాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్న MOU ప్రకారం ఈరోజు వారు భూమి పూజ చేయటం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వారు పెట్టడంతో పాటు ఇక్కడ ఉపాధి తీసుకురావడానికి అవకాశం ఉన్న తరుణంలో దేశంలోనే డ్రోన్కు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్రానికి సంబంధించిన పాలసీ విధానం మరి అతి శక్తివంతంగా ఉందని వారందరూ కూడా ఆలోచన చేశారు. మరి ఇంతకుముందే పార్ట్ జిందాల్ గారు చెప్పినట్టు అనేక రాష్ట్రాలు వారిని పిలిచినప్పటికీ మేము ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి ముందుకొస్తున్న తరుణంలో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలసీ విధానాలు కానీ వారు అందిస్తూ ఉన్న ఇన్సెంటివ్స్ కానీ మమ్మల్ని ఆకర్షింపజేసి ఇక్కడ పెట్టడానికి మేము ముందుకొచ్చామని వారు చెప్పడం జరిగింది. వారికి Today we laid the foundation stone for the JSW Shield AI manufacturing facility to manufacture 300 VBATs, which is a drone which has vertical takeoff. We will be investing 850 crores in this facility, and the first VBAT we will be manufacturing by December of 2026. The MOU between JSW and Government of Telangana was signed in January 2025 in Davos by Shri Revanth Reddy and myself, and we have been working diligently with the government and with their support we have been able to arrive at this stage,
and we are very hopeful that by December next year, this facility will be ready to service our armed forces. Drones are a very essential part of modern day warfare, and JSW is bringing in cutting edge technology not only for our armed forces in India but also to manufacture for the global requirements of our partners Shield AI. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కోనసీమలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పచ్చదనం, కొబ్బరి బొండాల దిగుబడి విషయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. కోనసీమ పచ్చదనంపై తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలినట్లు ఉందని, అందుకే ఇక్కడ పచ్చదనం ముందులా లేదంటూ సెటైలు వేశారు. ఈ వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. పవన్ కళ్యాణ్ తెలిసి తెలియక మాట్లాడినా వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పవన్ కళ్యాణ్ తీసిన ప్రతి సినిమా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. ఇక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొత్తగా రాజకీయాలకు వచ్చారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయడం సరికాదని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా మాట్లాడి 13 సంవత్సరాలు అయిపోయింది, తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా, చిరంజీవి గారికి సంబంధం లేదు, చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్, ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. ఏపీలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాల్లో 16,660.57 ఎకరాల పట్టా భూములను చేర్చింది. అసైన్ భూమి సమీకరణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూ సమీకరణ బాధ్యత సిఆర్డీఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తన విమాన ప్రయాణాల కోసం ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. ఇక దీనిపై లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉద్యోగాలు, కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అప్పటి సీఎం జగన్ మాత్రం ప్రజాధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. 500 కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంతో పాటు 222 కోట్లతో విమానాల్లో తిరిగారని విమర్శించారు. ఇన్నాళ్లకు అసలు నిజాలు బయటకు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్కు ఓ దార్శనికత అవసరమైతే జగన్ మాత్రం రాష్ట్రాన్ని విహారయాత్రలా భావించారు అంటూ లోకేష్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుండి 222 కోట్లు డ్రా అయ్యాయని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. దీంతో చార్టర్డ్ హెలికాప్టర్ ప్రయాణాలపై ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మంత్రి నారా లోకేష్ తరచుగా హైదరాబాద్కు విమాన ప్రయాణాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో వివాదం మొదలైంది. కోనసీమలో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పాను. ముఖ్యమంత్రిగా అన్నాడా, లేకపోతే ఏమన్నా చేతబడి ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలా అన్నాడా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలా అన్నాడా? చేతబడి నేర్చినటువంటి మాంత్రికుడిలాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి, జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? జనం సొమ్ము కాదు,
ఎవరు సొమ్మది? 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకు తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా. ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? మీరు రావటానికి 10 లక్షలు, పోవటానికి 10 లక్షలు ఎవడు కడుతున్నాడు అని అడుగుతున్నాను. చెప్పే ధైర్యం మీకుందా? ఆయన ఏమంటాడు? సినిమా, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అందుకే బాబు అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ, మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్నోళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగినోళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అంటున్నాడు.